దేవుని నామమునకు స్తోత్రములు. ఈనాటి ధ్యానాంశము నిర్గమకాండము 32:28 ఆ దినమున ప్రజలు ఇంచుమించు 3,000 మంది కూలిరి. యేసు రక్తము లోకంలో నుండి మనలను ప్రత్యేకపరిచింది. మరలా మనమైతే సంఘంలోనికి ఆ పాపమును తీసుకుని వచ్చి ఉన్నాము. అయితే ఆ పాపమును మనలో ఉంచుకుంటామో, సంఘంలో ఉంచుకుంటాము, లేకపోతే సంఘంలోంచి మనలోంచి మన హృదయం నుంచి వెళ్ళగొట్టగలము. అది మన చేతుల్లోనే ఉంది కదండి. అయితే ఆ యొక్క పరిస్థితి కానీ పాపమును తీసుకుని వస్తే తూయితర సంఘంలాగా ఉంటుంది అని హెచ్చరిక చేస్తున్నాడు. ప్రకటన గ్రంథం 2:18-29 మనలోంచి పాపమును, సంఘంలోంచి పాపమును వెళ్ళగొడితే స్మరణ సంఘంలాగా ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు. ప్రకటన గ్రంథం 2:8-11 మనల్ని మనము పరీక్షించుకోవాలి. మోషే కోపము మండెను. అతడు కొండ దిగువన తన చేతులలో నుండి ఆ పలకలను పడివేసి వాటిని పగలగొట్టెను. మరియు అతడు వారు చేసిన ఆ దూడను తీసుకుని అగ్నితో కాల్చి పొడి చేసి నీళ్ల మీద చల్లి ఇశ్రాయేలుల చేత దానిని త్రాగించెను. అప్పుడు మోషే, నీవు ఈ ప్రజల మీదకి ఈ గొప్ప పాపము రప్పించినట్లు వారు నిన్ను ఏమి చేసిరని అహరోనును అడుగగా, అహరోను, నా యేలినవాడ, నీ కోపము మండనీయకుము. ఈ ప్రజలు దుర్మార్గులను మాట నీవు తెలుసుకుందు కదా, తెలియను కదా. వారు మాకు ముందు నడుచుటకు ఒక దేవతను చేయుము. ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన వాడగు ఈ మోషే ఏమాయనో మాకు తెలియదనిరి. అందుకు మమ్మల్ని ముందుకు నడిపించడానికి మాకొక దేవత కావాలనిరి. అప్పుడు నేను, ఎవరి దగ్గర బంగారం ఉన్నదో వారిని తీసుకుని రండన్నప్పుడు తీసుకొని వచ్చినప్పుడు ఆ బంగారం అగ్నిలో వేయగా దూడ అయినదని చెప్పాను. చెప్పినప్పుడు అందుకు మోషే పాళెము యొక్క కోపము రగులుకొని పాళెము యొక్క ద్వారమున నిలిచి, యెహోవా పక్షంలో ఉన్న వారందరూ నా యొద్దకు రండని పిలువగా లేవీలందరూ అతని యొద్దకు కూడి వచ్చిరి. అతడు వారిని చూచి, మీలో ప్రతివాడు తన కత్తిని తన నడుమున కట్టుకొని పాళెములో ద్వారము నుండి ద్వారమునకు వెళ్ళుచు, ప్రతివాడు తన సహోదరుని, ప్రతివాడు తన చెలికానిని, ప్రతివాడు తన పొరుగువాని చంపవలనని ఇశ్రాయేలులో దేవుడని యెహోవా సెలవిచ్చుచున్నాడనెను. లేవీలు మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజలు ఇంచుమించు 3,000 మంది కూలిరి. తలకాయలు తెగిపడ్డాయి. అక్కడ మొండాలు ఇంకా కొట్టుకుంటున్నాయి. రక్తం ప్రవహిస్తుంది. 3,000 మంది తలకాయలు నరికితే రక్తము నదీ ప్రవాహంలో పారుతుంది. లేవీలు చేతిలో ఉన్న కత్తులు రక్తానికి తడిసి వారి చేతులకు అతుక్కొని పోయినాయి. తెగిపోయిన మొండాలు తలకాయలు 3,000. వీరి చేతుల కత్తులు ప్రవహిస్తున్న రక్తము. భయకంపితులైన ప్రజలు ఎక్కడికక్కడ ఆగిపోయారు. ఇది అక్కడ పరిస్థితి. నిశ్శబ్దం వలన ఎవ్వరు మాట్లాడలేకపోతున్నారు. అటువంటి పరిస్థితుల్లో మెల్లగా ఓపిక తెచ్చుకొని మోషే వారితో చెప్తున్నాడు, మీరు గొప్ప పాపం చేసిద్రు కనుక యెహోవా యొద్దకు కొండ మీదకు వెళ్ళెదను. ఒకవేళ మీ పాపమునకు ప్రాయశ్చిత్తం కలుగునేమో అనెను. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో, నీవు వారి పాపములను పరిహరించితివా సరి, లేకపోతే నా పేరు కూడా తీసివేయి నీ యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి అని ఏడ్స్తూ ప్రాధేయపడుతున్నాడు. అది అక్కడ సందర్భం. అప్పుడు మోషే ఏడిస్తే ప్రభుల వారు అన్నారు, క్షమించానులే పో, నీ ముఖం చూసి అన్నాడు దేవుడు. నిజంగా క్షమించావా ప్రభువా అన్నాడు మోషే. నిజంగానే క్షమించానన్నాడు దేవుడు. అట్లయితే మాతోటి కూడా నీవు రావాలి అని మోషే ఆహ్వానించాడు దేవుడిని. నేను రాను అన్నాడు దేవుడు. అలాగైతే మా మీద నీకు ఇంకా కోపం పోలేదన్నమాట అన్నాడు మోషే. మమ్మల్ని క్షమించలేదన్న మాట నీవు ఇంకా బాధగా అన్నాడు మోషే. క్షమించానని చెప్పాను కదా, మీరు వెళ్ళండి అన్నాడు దేవుడు. నీవు క్షమిస్తే పోతాననడానికి మాతోటి రావడానికి ఇబ్బంది ఏమున్నది అన్నాడు మోషే. చెప్పానుగా. దేవుడు ఏమన్నాడంటే, మీరు లోబడిన ప్రజలు, క్షణమాత్రము మీ మధ్యలోనికి నేను వస్తే చంపేస్తాను మిమ్మల్ని. నాకు కోపం వచ్చేస్తూ ఉంటుంది మీరు చేసే పనులకి. మిమ్మల్ని మీరు చంపుకోకూడదని రావడం లేదు. మిమ్మల్ని నేను చంపకూడదనేసి నేను మీ మధ్యకు రావటం లేదు. అంత తప్పించి మీ మీద ప్రేమ లేక కాదు, ప్రేమ ఉన్నది. కానీ
మీరు లోబడిన ప్రజలు కదా, వస్తే మీరు ఏదో ఒకటి మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు, బుద్ధి లేని వారుగా ఉంటారు. అప్పుడు నాకు కోపం వస్తుంది, మిమ్మల్ని చంపేస్తాను, అందుకు రావడం లేదు, చూసి చూడనట్లు వదిలేస్తాను, వెళ్ళిపోండి అన్నాడు దేవుడు. అలా కాదయ్యా, నీవు అలాగంటే ఎలాగయ్యా, మాతోటి రావాలయ్యా, దయచేసి రండయ్యా అని మోషే ప్రాధేయపడి అడ్డుపడి ఏడుస్తూ ఉన్నాడు, వదలకుండా దేవుడిని. అదే పనిగా ఏడుస్తూ బ్రతిమలాడుతుంటే సరేలే అనిపించాడు దేవుడు. అయితే రా, అలా కాదు, మీ ఒంటి మీద ఉన్న ఆభరణములన్నీ కూడా తీసివేయండి, మిమ్మల్ని మీరు ఎలాగూ పరీక్షించుకోవాలో నేను చెప్తాను అన్నాడు దేవుడు. 3,000 మంది చనిపోయినా, రక్త ప్రవాహంగా పారుతున్నా, ఇన్ని లక్షల మందికి అడ్డుపడ్డ మోషే ఏడుస్తూ నా పేరు కూడా తీసే అని చెప్పుచున్నా ఇంకా ఆభరణంలో తీసివేయలేదని నేను మీతో రావడం లేదా అన్నాడు దేవుడు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనల్ని మనం పరీక్షించుకొని దేవునికి కోపం రాకుండా మనం ఏమి చేయాలో దేవుని కొరకు అని మనం కూడా ఈ యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకొని దేవునికి ఇష్టమైన పాత్రలుగా ఉండడానికి దేవుడు మనందరిని కూడా అటువంటి వారిగా నిలబెట్టును గాక. ఆమేన్.